అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒక విషయాన్ని తెలుసుకోండి. ప్రేమించడం నేరం కాకపోవచ్చు. ప్రేమించడం అనేటువంటిది సహజమైన విషయం కావచ్చు వయసులో ఉన్నప్పుడు. ప్రేమించండి. కానీ ఆ ప్రేమ అనేటువంటిది ఎదుటి వాళ్ళ పట్ల ఉండేటువంటి సద్భావన, ఆకర్షణ, లేదా హృదయం నుంచి జన్మజన్మం నుంచి వస్తున్నటువంటిదా? ఇది లేకుండా నేను బతకలేకుండా ఉన్నానా? చాలామంది నేను బతకలేనంటూ ఉంటారు. పెళ్ళైన 3వ రోజులు విడాకులకు వస్తూ ఉంటారు. అలాంటిది బతకలేకపోవడం కాదు. అది కేవలం శరీర ఆకర్షణ, శరీరం కోసం తీర్చుకునేటువంటి కోరికల కోసం తొందరపడటం తప్ప అది ప్రేమ అనిపించుకోదు. అవతలి వాళ్ళకి ఎలాంటి లోపాలు ఉన్నా, శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ ఎలాంటి లోపాలు ఉన్నా అవి ముందుగానే మీరు ఆలోచించండి. పెళ్ళి అనేటువంటిది చేసుకోకముందే మీరు కఠినంగా నెగిటివ్గా ముందుగానే మీరు ఎంక్వైరీలు చేయండి. ఒకళ్ళ గురించి ఒకళ్ళు నిర్ణయాలు తీసుకోండి. పలు కోణాల్లో ఆలోచించండి. ఆలోచించిన తర్వాత దేనికైనా నేను సిద్ధంగానే ఉన్నాను అనుకున్నప్పుడు మాత్రమే ముందుకు అడుగు వేయండి. అడుగు వేసిన తర్వాత మళ్ళీ విడాకులిచ్చి బయటికి రాకూడదు. ఎలాంటి గడ్డు పరిస్థితి ఉన్నా కూడా చేయి పట్టుకుని చివరంతా కూడా నడిచేది మాత్రమే వివాహ బంధం అనిపించుకుంటుంది. వివాహానికి ఒక పవిత్రత ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. ఈ రోజుల్లో నేను చూస్తున్నాను, నా దగ్గరికి వచ్చే చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు 30 ఏళ్ళు దాటకుండా 3 పెళ్ళిళ్ళు ఫెయిల్ అయ్యాయని ఏడుస్తూ వచ్చేటువంటి అమ్మాయిలు అబ్బాయిలు కనిపిస్తూ ఉన్నారు. 30 ఏళ్లలో అన్ని పెళ్ళిళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతూ ఉన్నాయి? లోపం ఎవరిది? కొంత మన కర్మ కావచ్చు, కొంత మనం చేసుకున్నది కూడా కదా. ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత అంత తొందరపడి మరో పెళ్లి చేయటం ఎందుకు? కొంతకాలం ఆగొచ్చు కదా. అలా చేయకుండా ఎందుకు తొందరపడుతున్నారు? తల్లిదండ్రులు కానీ లేదా యువత కానీ ప్రేమ అంటే ఏమిటి, ఆకర్షణ అంటే ఏమిటి, దేనికోసం ఇష్టపడుతున్నామనేది మిమ్మల్ని మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు ఇష్టపడ్డారు. ఇష్టపడినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకునే ముందు పలు కోణాల్లో ఆలోచించండి. మీ తప్పు ఏమైనా ఉందా, ఎదుటి వాళ్ళ పొరపాట్లు కూడా ఏమైనా ఉన్నాయా, వాటిని మీరు సహించగలరా అనేటువంటిది నిర్ణయించుకోండి. మీ తల్లిదండ్రులు వద్దంటున్నారు, మీరు చేసుకోవాలి అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఎటువైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు జ్యోతిష్పరంగా తెలుసుకోండి. అలా కానప్పుడు దాని మీద కూడా నమ్మకం లేదనుకోండి, మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, సమయం లేదు, అలాంటివి కనుక్కునే అవకాశం లేనప్పుడు మనకి కలలో పరిష్కారం అనేటువంటి ఒక మంత్రం ఉంది. ఇదివరకు చాలాసార్లు చెప్పాను, ఇంకోసారి తర్వాత కూడా చెప్తాను. ఆ కలలో పరిష్కార మంత్రం చదువుకొని ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేసి పడుకున్నప్పుడు మీకు రాత్రి కలలో కొన్ని సూచనలు కనపడతాయి. ఈ అమ్మాయితో లేదా ఈ అబ్బాయితో అవుతుందా కాదా అనే విషయం మీకు తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు తల్లిదండ్రులు మోసం చేశారు, తల్లిదండ్రులు ఒప్పుకోవటం లేదు అని వాళ్ళ మీద విరుచుకుపడే అవసరం లేదు. భగవన్ నిర్దేశం లేనప్పుడు ఆ సమయానికి అది జరగకపోవచ్చు. అబ్బాయి వెనక్కిపోవచ్చు లేదా అమ్మాయి వెనక్కిపోవచ్చు. అంత మాత్రానికి ఇంతకాలంగా మేమే పెళ్లి చేసుకుంటామని ప్రచారం చేసుకుంటూ తిరగాల్సినటువంటి అవసరం ఉండదు కదా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.